అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 61 వైరల్ న్యూస్. హఠాత్తుగా స్నేహకి ఫోన్ చేసిన వరుణ్ తనపై వచ్చిన ఆరోపణలతో ఇక తన కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయిందని బాధగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. వరుణ్ పరిస్థితి అర్థం చేసుకున్న స్నేహకు బాధగా అనిపించింది. ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద కంపెనీలు ఇతనితో డీల్ కుదుర్చుకున్నాయి. ఇప్పుడు అలాంటి న్యూస్ బయటకు రావడం వల్ల ఆ కంపెనీ వాళ్లకు సెకండ్ థాట్ వస్తే ఇన్ని రోజుల వరుణ్ కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటూ మళ్ళీ నెట్ ఆన్ చేసి న్యూస్ చూడడం మొదలుపెట్టింది. ఇప్పటికే చాలామంది వరుణ్కు యాంటీగా పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఇంతవరకు వరుణ్ అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ పోస్ట్ చేసిన ఫ్యాన్స్ కూడా మిస్టర్ క్రూయల్, మిస్టర్ స్టాడిస్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కొత్తగా బాధితురాలైన అమ్మాయికి న్యాయం జరగాలి అంటూ కొన్ని గ్రూపులు పుట్టుకొచ్చాయి. అతని సినిమాలు చూడకూడదు, అతన్ని బ్యాన్ చేయాలి అంటూ మరికొందరు కామెంట్స్ పెట్టారు. వాటన్నిటినీ పరిశీలించిన స్నేహకు ఒక విషయం అర్థమైంది. మొదట ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా వరుణ్ ఫ్యాన్స్ కాదు. వరుణ్ ఫ్యాన్స్లో చాలామంది తటస్థంగా ఊరుకున్నారు. అంటే వాళ్ళు వరుణ్ మీద వచ్చిన నిందను నమ్మట్లేదని అర్థం చేసుకుంది. వెంటనే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటోలను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి పరీక్షగా చూసింది. ఆ ఫోటోల్లో ఆమెకు ఏదో తప్పుగా ఉన్నట్లు అనిపించింది. బహుశా వాటిని ఫోటోషాప్ కానీ మాఫింగ్ కానీ చేసి ఉండొచ్చని అనుమానం కూడా వచ్చింది. కానీ దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో ఆమెకు అర్థం కాలేదు. ఆ రోజంతా ఇదే ఆలోచనలతో ఆమెకు బుర్ర హీటెక్కిపోయింది. ఇంతలో యువన్ను స్కూల్ నుంచి తీసుకువచ్చే టైం అవుతుందని గుర్తుకు వచ్చి పైకి లేచింది. కానీ ఆ రోజు తన కార్ సర్వీసింగ్కి ఇచ్చిన విషయం గుర్తు చేసుకొని వెంటనే క్యాబ్ బుక్ చేసుకుంది. కాసేపట్లో క్యాబ్ రావడంతో స్కూల్ దగ్గరకు బయలుదేరింది స్నేహ. క్యాబ్ డ్రైవర్ ఎఫ్ఎం ఆన్ చేసి ఉండడంతో అందులో హఠాత్తుగా వరుణ్కి సంబంధించిన న్యూస్ స్టార్ట్ అవడంతో స్నేహ చిరాగ్గా, ప్లీజ్ కొంచెం సేపు ఎఫ్ఎం ఆఫ్ చేస్తారా అని అడిగింది. ఆ న్యూస్ విని ఆమె చిరాగ్గా ఉందని అనుకున్న టాక్సీ డ్రైవర్ ఎఫ్ఎం ఆఫ్ చేసి, మేడం, మా అమ్మాయి కూడా ఈ వరుణ్కి పెద్ద ఫ్యాన్. ఇక మీదట వాడి పేరు ఎత్తడానికి వీల్లేదని గట్టిగా చెప్తాను. అసలు వాడు అంటూ అతని ఇంకేదో అనబోతుండగా స్నేహ వెంటనే అతన్ని అడ్డుకుంటూ, కాసేపు సైలెంట్గా ఉంటారా ప్లీజ్ అని అంది. ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన టాక్సీ డ్రైవర్ సైలెంట్గా వెళ్ళి కారును స్కూల్ దగ్గర ఆపాడు. యువన్ కోసం లోపలికి వెళ్ళిన స్నేహకి అప్పటికే అక్షయ్ వచ్చి యువన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయాడని తెలిసి ఆమె నేరుగా ఇంటికి వెళ్ళింది. స్నేహ ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే యువన్ పరిగెత్తుకుంటూ ఆమెకు ఎదురెళ్ళి, మమ్మీ, నువ్వు ఈరోజు కూడా లేట్ అయ్యావు, డాడీ నన్ను పికప్ చేసుకున్నారు అని చెప్పాడు. స్నేహ ఏం మాట్లాడకుండా యువన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసి ఆడుకో, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ పైకి వెళ్ళింది. హాల్లోనే ఉన్న అక్షయ్ ఆమె ముఖంలో డల్నెస్ను గమనించాడు. కానీ ఏం మాట్లాడలేదు. కాసేపటికి అన్నపూర్ణమ్మ వెళ్ళి స్నేహను డిన్నర్కి పిలిచింది. కానీ స్నేహ తనకు ఆకలిగా లేదని చెప్పడంతో అన్నపూర్ణ ఏం మాట్లాడలేక కిందకి వచ్చింది. అప్పుడు యువన్, డాడీ, మమ్మీకి ఇవాళ ఏమైంది అని అడిగాడు. దాంతో అక్షయ్ యువన్ తల నిమిరి, నువ్వు డిన్నర్ చేసి నిద్రపో, నేను చూసుకుంటాను అని చెప్పాడు. కాసేపటి తర్వాత రూమ్లో మగత నిద్రలో ఉంది స్నేహ. ఇంతలో ఏదో అలికిడి అయినట్లు తన దగ్గరికి ఎవరో వచ్చి దుప్పటి కప్పుతున్నట్లు అనిపించడంతో మూత పడుతున్న కళ్ళను బలవంతంగా తెరిచి చూసింది. ఎదురుగా అందంగా ప్రశాంతమైన మొహంతో ఉన్న అక్షయ్ కనిపించాడు. దాంతో ఆమె వెంటనే కంగారుగా లేచి కూర్చుంటూ, నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు, లోపలికి ఎలా వచ్చావు అని అడిగింది. దానికి అక్షయ్ కూల్గా, డోర్ లాక్ చేయకపోతే ఎవరైనా ఈజీగా లోపలికి రావచ్చు అని చెప్తూనే బెడ్ చివరన కూర్చున్నాడు. అది చూసి స్నేహ విస్తుపోతూ, నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు, ఏం కావాలి అని అడిగింది. కానీ అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కూర్చున్నాడు. దాంతో స్నేహ ఇబ్బందిగా తడబడుతూ, అక్షయ్, నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు అక్షయ్ చిన్నగా నవ్వి, నువ్వెందుకు డల్గా ఉన్నావు అని అడిగాడు. అక్షయ్ అడిగిన ప్రశ్నకు స్నేహ కొంచెం ఆశ్చర్యపోయి, అదేం లేదు, నేను బాగానే ఉన్నాను అని అంది. ఏం జరిగిందో చెప్పు అని అక్షయ్ మళ్ళీ అడిగాడు. కానీ ఈసారి అతని గొంతులో తెలియని గాంభీర్యం వినిపించింది. దాంతో ఆమె నిదానంగా, ఈరోజు వరుణ్ గురించి న్యూస్ చూసావా అని అడిగింది. ఏ వరుణ్, ఫిల్మ్ ఆర్టిస్ట్నా అని అడిగాడు అక్షయ్. అవును,
ఈరోజు అతని గురించి వెబ్సైట్లో చాలా బ్యాడ్ పబ్లిసిటీ జరిగింది అని స్నేహ చెప్పింది. అంటే అతను ఏమైనా తప్పు చేశాడా అని అడిగాడు అక్షయ్. లేదు, అతను అలాంటి వాడు కాదు అని అంది స్నేహ. ఆ మాట వినగానే అక్షయ్ కళ్ళు ప్రమాదకరంగా ముడుచుకున్నాయి. వెంటనే ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, అతను అలాంటి వాడు కాదని నీకెలా తెలుసు అని అడిగాడు. ఒక్కసారిగా అతని మొహం కోపంగా మారినట్లు అనిపించింది. దాంతో స్నేహ నెమ్మదిగా, నేను అతన్ని 2 సార్లు కలిశాను. అతని బిహేవియర్ నాకు నమ్మదగినదిగా అనిపించింది. అందుకే అతనేదో రాంగ్ ఎలిగేషన్స్లో ఇరుక్కున్నాడని అనుకుంటున్నాను అని చెప్పింది. నిజంగా అంతేనా? ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు అక్షయ్. అప్పుడు స్నేహ మూతి ముడుచుకున్నట్లుగా ముఖం పెట్టి, నేను నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? నిజం, నేను అతన్ని 2 సార్లు మాత్రమే కలిశాను అని చెప్పింది. దాంతో అక్షయ్ ముఖం కొంచెం ప్రశాంతంగా మారింది. తర్వాత అతను నెమ్మదిగా, ఇదేం చిన్న విషయం ఏం కాదు. నువ్వు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. నీ పని నువ్వు చూసుకో, లేదంటే ఆ సముద్రంలో నువ్వు కూడా మునిగిపోతావు అని హెచ్చరించాడు. ఆ మాటలకు స్నేహ అతన్ని అనుమానంగా చూస్తూ, అక్షయ్, నువ్వు వరుణ్ విషయంలో జలసీ ఫీల్ అవుతున్నావా అని అడిగింది. అక్షయ్ ప్రశాంతంగా నవ్వి, నేను నీకు చెప్పాలనుకుంటుంది ఒకటే. ఒకవేళ ఆ వరుణ్ నిజంగా తప్పు చేయకపోతే క్లీన్ చీట్తో బయటకు వస్తాడు. ఈ విషయంలో అతని గురించి పట్టించుకోవడానికి అతన్ని కాంట్రాక్ట్కి తీసుకున్న ఏజెన్సీ కంపెనీ ఉంటుంది. కాబట్టి నువ్వు బాధపడాల్సిన పనేం లేదు అని అన్నాడు. అది విన్న స్నేహ ఆలోచిస్తూ, అక్షయ్ మాట కఠినంగా ఉన్న వరుణ్కి హెల్ప్ చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారన్న సంగతిని తనకి చెప్పకనే చెబుతున్నాడని అర్థం చేసుకుంది. దాంతో ఆమెకు మనసులో ఉన్న ఆందోళన కాస్త తగ్గి, సరే, నాకు అర్థమైంది అని అంది. వరుణ్ ఈ తప్పు చేశాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా అతను తీసుకున్న ఏజెన్సీ ఖచ్చితంగా బయటకు వచ్చి ఈ సమస్యను సాల్వ్ చేస్తుందని అనుకుంది. ఇంతలో అక్షయ్ తేలికపడ్డ ముఖాన్ని చూసి వెంటనే బెడ్ దిగి, సరే, ఇక లేట్ అవుతుంది, నువ్వు నిద్రపో, నాకు పనుంది అని చెప్పి వెంటనే బయటకు వెళ్తున్నాడు. దాంతో స్నేహకు ఒక్కసారిగా శూన్యంగా అనిపించి హడావిడిగా, అక్షయ్ అని పిలిచింది. అప్పటికే డోర్ దగ్గరికి వెళ్ళిన అక్షయ్ వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. అప్పుడు స్నేహ తడబడుతూ, ఏం లేదు, ఏదో ఊరికే అని నసుకుతూ ఆగిపోయింది. ఏమైనా అడగాలనుకుంటున్నావా అని అడిగాడు అక్షయ్. ఆమె మనసులో వేల ప్రశ్నలు ఉన్నట్లు అనిపించింది, కానీ ఒక్కటి కూడా బయటకు రావడం లేదు. దాంతో ఆమె ఏమీ లేదన్నట్లుగా తల అడ్డంగా మాత్రమే ఊపింది. ఆమె కళ్ళలో తడబాటుని చూసి అక్షయ్కి పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. అతనిలో ఏదో తెలియని సంతోషం కలిగింది. దాంతో అతను చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు స్నేహ తన పిరికితనానికి తనను తానే తిట్టుకుంటూ, నీకేమైంది స్నేహ? ఎప్పుడు అంత ధైర్యంగా ఉండే నువ్వు అక్షయ్ని చూస్తే ఎందుకు నోరు మూసుకుంటావు అని అనుకుంటూనే దుప్పటి నిండుగా కప్పుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన స్నేహ కిందకి దిగివచ్చి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ అలవాటుగా తన ఫోన్ పట్టుకుంది. కానీ అందులో ఉన్న న్యూస్ చూడగానే ఆమె షాక్ అయింది. ఈసారి వరుణ్కు సంబంధించిన నేరానికి తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని వార్తలు మొదలయ్యాయి. అందులో భాగంగా వరుణ్కి పరిచయం ఉన్న వ్యక్తులు కొంతమంది మాట్లాడుతూ, వరుణ్ తరచుగా పబ్లిక్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ ఆ సేవా కార్యక్రమాల పేరుతో చాలామంది చిన్నపిల్లల పట్ల ఆకృత్యాలు చేశాడని చెప్తున్నారు. మరికొంతమంది అసలు వరుణ్ ఆర్గనైజేషన్స్కి ఎలాంటి డొనేషన్స్ ఇచ్చేవాడు కాదని, అది కూడా ఒక రకమైన మోసమని చెప్పారు. ఆన్లైన్లో వార్తలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అలాగే వరుణ్ ఒక అమ్మాయితో ఉన్న ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో అతను ఆమె చేతిని పట్టుకొని ఉన్నాడు. మరో ఫోటోలో ఆ అమ్మాయి అతని వెనుక కనబడుతోంది. నిజానికి మామూలు దృష్టితో చూస్తే ఆ ఫోటోలో పెద్ద తప్పేం లేదు. కానీ వరుణ్పై తప్పుడు అలిగేషన్స్ ఉండటం వల్ల ఆ ఫోటోలు కూడా అందరికీ తప్పుగానే కనపడుతున్నాయని అనుకుంది స్నేహ. అదంతా చూసిన ఆమెకు నిరుత్సాహంగా అనిపించింది. ఈ విషయం ఇలాగే ఎక్కువ రోజులు కొనసాగితే వరుణ్ పరువు పోతుందని, మరోవైపు లీగల్ రెస్పాన్సిబిలిటీ, మోరల్ కిడ్నాపింగ్ కింద కేసులు ఓపెన్ అయ్యి అతని కెరీర్ని నాశనం చేస్తాయని అనుకుంది. మరోవైపు ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఉన్న అక్షయ్ కాఫీ తాగుతూ ఆమె వైపే తీక్షణంగా చూస్తున్నాడు. ఆమె ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ అతను పసిగడుతున్నాడు.
కానీ ఇదంతా ఏమీ చూడని స్నేహ దీర్ఘంగా నిట్టూరుస్తూ తలెత్తి అక్షయ్ వైపు చూసి, వరుణ్కి ఏమీ జరగదని నువ్వు చెప్పావు కదా, కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా? అతన్ని తొక్కిపెట్టడానికి అతని రైవల్ కంపెనీస్ చాలా కుట్రలు పడుతున్నాయి. ఇది నిజంగా ఫేక్ న్యూస్ అని ఆవేశంగా అంది. అప్పుడు అక్షయ్ ఎగతాళిగా నవ్వి, నీకు అలా ఎందుకు అనిపిస్తుంది అని అడిగాడు. నిజానికి అక్షయ్కి ఆమెపై ఎలాంటి అనుమానం లేకపోయినా ఆమె వరుణ్పై అంత శ్రద్ధ చూపించడం అక్షయ్కి నచ్చడం లేదు. కానీ స్నేహ వరుణ్కి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచిస్తూ అక్షయ్ వైపు చూసి, ఇది నిజంగా ఒక క్రిటికల్ ప్రాబ్లం. నేను గత కొన్నేళ్లుగా ఈ ఎంటర్టైన్మెంట్ సర్కిల్లో ఉన్నాను. కాబట్టి ఇలాంటి న్యూస్ ఇచ్చే హైప్ గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఇందులో ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని అనిపిస్తుంది. ఖచ్చితంగా వరుణ్ని ఎవరో టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. మరి నీకు అనిపించడం లేదా అని అడిగింది. అక్షయ్ ఏం మాట్లాడకుండా తన చేతిలోని కాఫీని సిప్ చేస్తున్నాడు. అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకపోవడం వల్ల స్నేహ అయోమయంగా అతన్నే చూస్తోంది. అక్షయ్ తన చేతిలోని కాఫీని పూర్తి చేసి కప్పుని టీపాయ్ మీద పెట్టాడు. అతని సైలెన్స్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక స్నేహ ఇక ఆగలనట్లు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అక్షయ్ చెప్పు, నువ్వు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నావు అని మళ్ళీ అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ పెదవులు విచ్చుకునేలా నవ్వి స్నేహ వైపు సూటిగా చూస్తూ, ఈ విషయం గురించి రాత్రే నీకు నేను క్లియర్గా చెప్పాను. నువ్వు ఇందులో జోక్యం చేసుకోకపోవడం మంచిది. లేదంటే నువ్వు అందులో ఇరుక్కుపోతే ఆ తర్వాత ముందే చెప్పలేదని నన్ను నిందించొద్దు అని అన్నాడు. దాంతో స్నేహ, సరే సరే నాకు అర్థమైంది అని ఆ టాపిక్ను అక్కడితో కట్ చేసింది. అప్పుడు అక్షయ్ పక్కనే ఆడుకుంటున్న యువన్ను చూసి, యువన్ నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, ఈరోజు స్కూల్లో నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. దాంతో యువన్ నమ్మలేనట్లుగా చూస్తూ, నువ్వు నిజమే చెప్తున్నావా డాడీ అని అడిగాడు. అంటూ తలూపి యువన్ తలపై చేపెట్టి జుట్టును చిన్నగా చెరుపుతూ, ఎస్, వెళ్ళి రెడీ అవ్వు, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ రూమ్కి వెళ్ళాడు అక్షయ్. అది చూసిన స్నేహకు ఏదో తెలియని ఆనందం కలిగింది. కాసేపటికి స్నేహ కూడా ఆఫీస్కి రెడీ అవ్వడంతో యువన్తో కలిసి అక్షయ్ కారులో ఎక్కింది. వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళడం చూసిన అన్నపూర్ణకు ఒక అందమైన కుటుంబం సంతోషంగా వెళ్తున్నట్లు కనిపించింది. కారులో ఉన్న యువన్ ఉత్సాహంగా మాట్లాడుతూ అక్షయ్తో తన క్లాస్లో జరుగుతున్న విషయాలు చెప్తున్నాడు. డాడీ, నీకు తెలుసా, మా క్లాస్లో అందరికీ వాళ్ళ డాడీ వాళ్ళు రోజు స్కూల్కి వచ్చి వదిలేసి వెళ్తుంటారు. కానీ నన్ను ఎప్పుడూ పూర్ణగ్రాని వదిలిపెడుతుంది కదా, అందుకే అందరూ నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు వస్తున్నావు కదా, ఇప్పుడు చూడు, నేను క్లాస్లో అందరికీ ఈరోజు మా డాడీ నన్ను స్కూల్కి తీసుకొని వచ్చాడని చెప్తాను అని గర్వంగా చెప్పాడు. యువన్ మాటలు విన్న అక్షయ్కి ఒక్క క్షణం మనసు చివుక్కుమంది. స్నేహ కూడా కళ్ళెత్తి అక్షయ్ వైపు చూసింది. అక్షయ్ ముఖంలో చిన్నపాటి ఇబ్బంది కనిపించడంతో స్నేహ వెంటనే యువన్ను దగ్గరకు తీసుకొని, యువన్, మీ డాడీ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, సో ఎక్కువగా వర్క్స్లో బిజీగా ఉంటాడు. అందుకే రోజు రావడం కుదరదు. ఇది నువ్వు అర్థం చేసుకోగలవు కదా అని అంది. యువన్ వెంటనే తలుపుతూ, ఎస్ మమ్మీ, నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కదా, నాకు అన్నీ తెలుసు, డాడీకి వర్క్ ఉంటుంది అని అన్నాడు. యువన్ మాటలకు స్నేహ మురిసిపోతూ యువన్ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, నువ్వు నా బంగారు కొండ, నీకు అన్నీ తెలుసు అంటూ బుగ్గపై కిస్ చేసింది. అప్పుడు యువన్ కూడా తన తల్లిని అనుకరిస్తూ స్నేహ ముఖాన్ని పట్టుకొని, నువ్వు నా బంగారం, నీకేం తెలియదు అంటూ బుగ్గపై కిస్ చేశాడు. యువన్ నోటి నుండి ఊహించని ఆ మాటకు స్నేహతో పాటు అక్షయ్ కూడా నవ్వేశాడు. అప్పుడు యువన్ తల్లి దగ్గర నుండి అక్షయ్ ఒళ్ళోకి చేరి, నువ్వు నా హీరో డాడీ, నీకు అన్నీ తెలుసు అంటూ అక్షయ్ చెంపపై ముద్దు పెట్టాడు. యువన్ ముద్దు పెట్టిన ప్రతిసారి అక్షయ్లో తెలియని ఫీలింగ్ ఏదో కలుగుతూ ఉంటుంది. ఈసారి కూడా అలాగే అనిపించడంతో అక్షయ్ తనకు తెలియకుండానే యువన్ను హత్తుకున్నాడు. అది చూసిన స్నేహకు చాలా సంవత్సరాల తర్వాత యువన్ కోరుకున్న జీవితం ఇవ్వగలిగానని ఆమెకు సంతృప్తి కలిగింది. 5 సంవత్సరాలు అబ్రాడ్లో సింగిల్ పేరెంట్గా ఉండి తన చీకటి రోజులను ఎలా గడిపిందో గుర్తు చేసుకుంటుంది. దాంతో స్నేహ ముఖం మారిపోయింది. కాసేపటికి యువన్ను స్కూల్ దగ్గర దింపి స్నేహాను కూడా ఆఫీస్ దగ్గర వదిలిపెట్టి అక్షయ్ తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను తన క్యాబిన్లోకి వెళ్ళిన వెంటనే హడావిడిగా సిస్టమ్ ఆన్ చేసి ముందుగా వరుణ్ గురించి వచ్చిన న్యూస్ మొత్తాన్ని క్లియర్గా చూశాడు. వరుణ్ విషయంలో ఏం జరగబోతోంది?
అతనికి హెల్ప్ చేయాలన్న తొందరలో స్నేహ ప్రమాదంలో చిక్కుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.